ధర్మో రక్షతి రక్షిత. ధర్మం వైపు ఉన్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని మన ఇతిహాసాల్లో అనేక ఉదాహరణలున్నాయి. రామాయణంలో రావణుని తమ్ముడు విభీషణుడు రాముని పక్షం వహించినట్లే మహాభారతంలో కౌరవుల నుంచి ఒకడు పాండవ పక్షం వహించాడు. మహాభారత యుద్ధం ముగిసే నాటికి బతికి బట్టగట్టిన 11 మందిలో అతడు ఒకడు. అతడే యుయుత్సుడు, కౌరవులలో మిగిలిన ఏకైక వ్యక్తి. ధృతరాష్ట్రుడు పాండురాజుల పుట్టుకకు కారకుడైన వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అతడు ఒకరోజు హస్తినాపురాన్ని సందర్శించాడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఆయనకు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు చేసింది. ఆమె సేవలకు మెచ్చి వ్యాసుడు వరం కోరుకోమన్నాడు. నాకు 100 మంది సంతానం కావాలని గాంధారి అంది. వ్యాసుడు ఆ వరమిచ్చి వెళ్ళిపోయాడు. వరాన్ని పొందిన 2 ఏళ్ల తర్వాత గాంధారి కౌరవులతో పాటు దుస్సల అనే పుత్రికను కన్నది. కౌరవులు అనగానే దుర్మార్గత్వం, దుష్టత్వం గుర్తుకొస్తుంది కదా. కానీ కురువంశంలోనే ధర్మాన్ని ఆచరించే యుయుత్సుడు అనేవాడు కూడా జన్మించాడు. ఇతడు గాంధారికి పుట్టినవాడు కాదు. సుగధ అనే వైశ్య దాసి ద్వారా ధృతరాష్ట్రుడు కన్నపుత్రుడు. గాంధారికి సంతానం కలగడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందిన ధృతరాష్ట్రుడు సుగధను చేరదీశాడు. దుర్యోధనుడు, ఇతర కౌరవులు పుట్టినరోజే యుయుత్సుడు కూడా జన్మించాడు. అయితే చిన్నప్పటి నుంచి దాసీపుత్రునిగా అతడికి అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటిని పట్టించుకోకుండా సకల విద్యలు అభ్యసించాడు. 60,000 మందిని ఒక్కసారిగా ఎదుర్కొనగలిగిన అతిరథుని హోదా అతడిది. కౌరవుల వైపు ఉన్న అతిరథుల్లో అతడు ఒకడు. అటువంటి యుయుత్సుడు మొదటి నుంచి వారి చేతుల్లో అవమానాలు పడుతున్నందువల్ల, వారి దుష్టత్వం తెలిసినందువల్ల కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవుల పక్షం వహించాడు. కౌరవులకు సంబంధించిన రహస్యాలు పాండవులకు చెప్పి వారి విజయానికి తోడ్పడ్డాడు. కలియుగం ప్రారంభం అవ్వడంతో పాండవులు అర్జునుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి యుయుత్సుని అతడికి సంరక్షకునిగా నియమించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా ధర్మం వైపు నిలిచిన యుయుత్సునికి మేలు చేకూరింది. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.